ఇంటి పేరు ఉన్నదా, పేరు మారిందా? కొత్తగా ఉంది కదా పాఠం పేరు. ప్రతి మనిషికి ఇంటి పేరు ప్రాధాన్యత. పేరు ప్రాధాన్యత గురించి సమాజంలో మనం వింటూ ఉంటాం. ఇంటి పేరు తండ్రిని బట్టి కానీ, తాతను బట్టి కానీ, ముత్తాతను బట్టి కానీ వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? అప్పుడప్పుడు ఇంటి పేరు మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఆడపిల్ల వివాహానికి ముందు తండ్రింటి పేరు ఉంటుంది. వివాహం అయిపోయిన తర్వాత భర్త ఇంటి పేరే ఆమెకు వస్తుంది. అంటే ఇంటి పేరు ఏమవుతుంది? మారుతూ ఉంది. వివాహం కానంత వరకు తండ్రింటి పేరు, వివాహం అయిపోయిన తర్వాత భర్త ఇంటి పేరు. అంతేనా? ఈరోజు ప్రతి ఒక్కరికి ఇంటి పేర్లు ఉంటూ ఉంటాయి. మనం ఎక్కువగా పేపర్లలో కానీ చూస్తూ ఉంటాం. నందమూరి తారక రామారావు, కొణిదెల చిరంజీవి, అవును కదా. ఇంకా అక్కినేని నాగేశ్వరరావు లేదా నాగార్జున, అవునా కదా. ఇలా ఇంటి పేర్లతో ఇప్పుడు దగ్గుపాటి వెంకటేష్ కానీ, రామనాయుడు కానీ, ఇలా ఇంటి పేర్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అంటే పేరుకు ముందు ఇంటి పేరుగా పిలువబడుతూ ఉంటాయి. ఇంటి పేరుతోని వంశాలుగా ఉన్నాయి. మౌర్యుల వంశం అని చదువుకున్న పిల్లగాళ్ళకి తెలుసు. బొబ్బిలి వంశం అని, చాళుక్యుల వంశం అని, కాకతీయుల వంశం అని, ఇలా ఆ వంశాల పేర్లు, ఆ ఇంటి పేర్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. దాని గురించి చాలా గొప్పగా మాట్లాడుకునేవారు కూడా లేకపోలేదు. పేరుకు ముందు ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా తాతల ఇంటి పేర్లు, ముత్తాతల ఇంటి పేర్లు, తండ్రి ఇంటి పేర్లు, ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటారు. కుటుంబంలో పుట్టిన తర్వాత పురుషులు ఎవరైనా చనిపోతే చాలామంది వంశవృక్షం పోయింది, ఇంటి పేరు పోయింది అంటూ ఉంటారు. ఆడపిల్లల పుట్టిన ఇల్లులు ఉంటాయి కదా, ఆడపిల్లల పుట్టిన ఇల్లులు. మగపిల్లగాళ్ళు లేరనుకోండి, ఏమంటూ ఉంటారు? ఏమంటారమ్మా? ఇంటి పేరు లేదని ముగ్గురిని కానీ, నలుగురిని కానీ, ఐదుగురిని కానీ కొడుకు పుట్టేంత వరకు కంతూనే ఉంటారు. దేనికోసం? ఇంటి పేరు కోసం. అంటే ఇంటి పేరు నిలబడాలని, ఇంటి పేరు కోసం ఓ తాపత్రయాలు పడుతూ ఉంటారు. అవునా కదా. ఇలా ఇంటి పేరుకి ఏముంటుందంటే చాలా 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 ప్రాముఖ్యత ఉంటుంది. పెళ్లి పత్రికలలో కానీ, పెళ్లి పిలుపుల్లో కానీ ఆ ఇంటి పేరు బాగలేకపోయినా కానీ ఆ పెళ్లి పత్రికలో మనం చదివితే కుక్కల వారి పెళ్లి పిలుపు, నక్కల వారి పెళ్లి పిలుపు, ఆవుల వారి పెళ్లి పిలుపు, పందుల వారి పెళ్లి పిలుపు. ఆ పేరు బాగలేకపోయినా ఘోరంగా ఉంటాయి పేర్లు. ఇంకా తప్పదు, వాళ్ళు ఇంటి పేరుకు ముందు ఇంటి పేరు అనేది కంపల్సరీగా వాళ్ళు జోడించుకుంటూ ఉంటారంటే ఇంటి పేరు అంత ఇష్టం. ప్రపంచంలో ఎవరికైనా ఏముంది? ఇంటి పేరుంది, అవునా కదా. పెళ్ళి కానప్పుడు ఇంటి పేరు ఉంటే పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరు, అంటే రెండింటి పేర్లు వస్తున్నాయి. ఆడపిల్లకైతే రెండింటి పేర్లు వస్తాయి, మగవాళ్ళకైతే ఒకటే ఇంటి పేరు ఉంటుంది. ఏదేమైనా ఆ ఇంటి పేరుకి అంత ప్రాముఖ్యత ఉంటుంది, అవునా కదా. మరి క్రైస్తవులైనటువంటి వారికి ఇంటి పేరుందా? క్రైస్తవులైనటువంటి వారికి దేవుడు ఒక పేరు ఇచ్చాడు. దేవుడు ఒక పేరు ఇచ్చాడు. మీరు రాజులైనా అన్నాడు. అంటే రాజులు అంటే ఇంగ్లీష్లో కింగ్ అంటే మన ఇంటి పేరేంది? ఇప్పుడు క్రైస్తవులకి కింగ్ అని వచ్చింది, రాజులు అని పెట్టాడు, అవునా. ఇంటి పేరు ఏమొచ్చింది మనకు? రాజులైన యాజక సమూహం అంటున్నాడంటే మనం ఎవరము? రాజులము. అంటే రాజులుగా పేరు మార్చుకోవడం జరిగింది. ఎందుకు రాజులుగా పేరు మార్చుకోవడం జరిగిందంటే యేసు
సర్వలోకానికి రాజు, యేసుక్రీస్తు సర్వ సృష్టికి రాజు. యేసుక్రీస్తులోనికి మనం వచ్చాం కనుక మనకు పెట్టబడిన పేరు ఏంటంటే రాజు. ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వారికి పేరుకు ముందు ఏం రావాలి? మళ్ళీ ఆవుల వారని, పెంటల వారని, పందుల వారని రాకూడదు. ఇప్పుడు ఏం రావాలి? కింగ్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కింగ్ జేమ్స్. ఎందుకు పేరు మారింది మనకి? ఇక బచ్చలకూరి జేమ్స్ కాదు నా పేరు. ఇప్పుడు ఏం పేరు? ఇప్పుడు మన పేరు కింగ్ జేమ్స్. ఇప్పుడు మీ ఇంటి పేరు ఏంది? కంగటి, గొంగటి. గొంగటి పేరు తీసేసి ఇప్పుడు మీరు ఏ పేరు పెట్టుకోవాలి? కింగ్ బిందు అని పెట్టుకోవాలి, కింగ్ ప్రశాంతి అని పెట్టుకోవాలి. అంటే మనకు రాజులు అనేటటువంటి ఆధిక్యతను ఎవరిచ్చారు? ఈరోజు చెప్పాను కదండి, కాకతీయుల వంశం, బొబ్బిలి వంశం మాది. మేమెవరో తెలుసా? కుక్కల వారం. పెళ్లి పత్రికలో 100 మందికి పంచుతున్నాడంటే పేరు ఎంత గొప్పగా చెప్పుకున్నాడండి. సరే, కుక్కలన్న పేరు బాగాలేదు, పందులన్న పేరు బాగాలేదని ఇంటి పేరు తీసేసి ఏమైనా పేరు వేస్తున్నాడు ఆ కాగితంలో? ఎందుకు? ఇంటి పేరు ఖచ్చితంగా ఉండాలి. ఎవరి పెళ్ళి అని చెప్పుకోవాలి మరి? ఊర్లో ఎన్నో ఇంటి పేర్లు ఉన్నాయి. మరి ఎవరింటి పేరు? కనుక ఇంటి పేరు ఏ పనికి మాలిన ఇంటి పేరు ఏం చేయాలి? ఖచ్చితంగా వేయాలి మనం. అవునా? దేవుడు మనకు పెట్టిన పేరు ఏంటంటే కింగ్. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం చూడండి, మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయము 9వ వచనం త్వరగా 2:9 చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము వేర్పరచబడిన వంశము మంది, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము మనము అంటున్నాడు. చాలామంది పేడ వంటి వాడిని, పురుగు వంటి వాడిని, దుమ్ము వంటి వాడిని అంటారు కదా. క్రీస్తులోనికి రాకముందు అది. ఇక నువ్వు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆ మాటలు మనకు అనవసరం. అవి క్రీస్తులోనికి రాకముందు నువ్వు పేడ వంటి వాడివే, పురుగు వంటి వాడివే, దుమ్ము వంటి వాడివే, దుమ్ములో ధూళి వంటి దానివే నువ్వు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు? మనము రాజులము. ఇది మర్చిపోకూడదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆ డైలాగులు కొట్టకూడదు మనం. ఎందుకంటే ఇంకా నువ్వు పెండలో ఉండాలనుకుంటున్నావా? ఇంకా పురుగులో ఉండాలనుకుంటున్నావా? ఎందుకంటే నువ్వు పెండలో, పురుగులో ఉన్నప్పుడే నిన్ను ఏం చేశాడు? నిన్ను రాజునిగా చేశాడు ఆయన. ఏమంటే రాజునిగా ఏర్పరచబడిన వంశం మంది. చెప్పాను కదా, బొబ్బిలి వంశం. ఏమనుకున్నావు? కాకతీయుల వంశం. చరిత్రలో పాఠ్యపుస్తకాలు చదివితే చరిత్రలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ కాకతీయుల వంశం గురించి మాట్లాడితే వాళ్ళ చరిత్ర అంతా రాశాడు అందులో. మౌర్యుల వంశం గురించి మాట్లాడితే వాళ్ళ చరిత్ర అంతా కనబడుతుంటుంది. బొబ్బిలి వంశం గురించి కనుక మనం మాట్లాడామనుకోండి, వాళ్ళ చరిత్ర అంతా కనబడుతుంటుంది. చాణక్యుల వంశం గురించి ఆ సోషల్ స్టడీస్ చదివితే అంతదే. ఇప్పుడు మనం ఏ వంశము? మనం వేర్పరచబడిన వంశము అని చెప్పుకోవాలి. ఎవరు మనం అంటే రాజులము. ఇంటి పేరుకు ముందేం రావాలి? రాజులము అని రావాలి. అది ఎవరికి వచ్చింది ఆ పేరు? ఫస్ట్ యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చూడండి. 18వ అధ్యాయము 37వ వచనం చూడండి. అందుకు పిలాతు అంటున్నాడు, నువ్వు రాజువా అని యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. నువ్వు రాజువా? యేసుక్రీస్తు, నువ్వు రాజువా అని అడుగుతుంటే యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటమ్మా? నీవన్నట్టు నేను రాజునే. యేసు రాజు అయితే యేసుని నమ్మిన, యేసుని ధరించిన క్రైస్తవులైన మనము కూడా రాజులము. నేను రాజుని అని చెప్పుకోవాలి, కానీ నేను పురుగుని అని చెప్పుకుంటావేంటి? నేను పేడను అని చెప్పుకుంటావేంటి? నేను దుమ్ముని అని చెప్పుకుంటావేంటి? నేను ధూళిని అని చెప్పుకుంటావేంటి? అంటే మనం రాజును అన్న సంగతి మనమే ఒప్పుకోలేకపోతున్నాం. పనికిరాని ఇంటి పేర్లు అయితే ఆ పేరు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం, కానీ నీకు ఒక వంశం ఇచ్చిండు, నీకు ఒక ఇంటికి ముందు, నీ పేరుకు ముందు ఒక ఇంటి పేరు ఇచ్చాడు, అదే కింగ్ అని నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? లోకానికి చక్రవర్తి, సర్వలోకానికి రాజ్యాధిపతి, రాజు క్రీస్తు. ఆయనను నమ్మిన మనం, అవునా కదా? ఆయనను ధరించిన మనకి ఇంటికి మనకు ముందుకే, మన పేరుకు ముందే రావాలంటే ఇంటి పేరు రాజులము అని రావాలి.
అని చెప్పాడు కదండి. నేను ఎవరిని ఇప్పుడు? నేను రాజును అంటున్నాడు. ప్రపంచంలో క్రీస్తు సామ్రాజ్యం జరుగుతుంది. ప్రపంచంలో క్రీస్తు సామ్రాజ్యంలో మనం ఉన్నాం. ఆయనను నమ్మిన మనము కూడా రాజులము. ప్రపంచం క్రీస్తు సామ్రాజ్యమేనా? ఒకనాడు బాబిలోన్యం, నెబుకద్నెజర్ కాలం బాబిలోనియన్ సామ్రాజ్యం, మాదియా పారసిక సామ్రాజ్యం జరిగింది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం, తర్వాత క్రీస్తు సామ్రాజ్యం వచ్చేసింది. ఈ క్రీస్తు సామ్రాజ్యంలోనే మనం ఉన్నాం. క్రీస్తు చట్టంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన రాజ్యము కొనసాగుతూ ఉంది. అంటే ఆయన నమ్మిన పిల్లలము, లేకపోతే ఆయన ధరించిన మనము, ఆయన పేరు ధరించుకున్నటువంటి మనము, ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మనము, మన ఇంటి పేరేంటి? అందరూ కూడా రాజులే. క్రైస్తవులందరూ కూడా ఎవరు ఇప్పుడు? రాజులు. క్రైస్తవులు అనగానే తక్కువ కులవారు అంటూ ఉంటారు కదా. క్రైస్తవులు అనగానే తక్కువ కులవారం. తండ్రుల పేర్లు బట్టి ఎన్నో సంవత్సరాల నుండి తరతరాలుగా కొనసాగుతున్నటువంటి ఇంటి పేర్లు పెట్టుకొని గుర్తింపు పొందుతున్నారు ఈరోజు. కానీ మనమందరం ఎవరు అంటే మన ఇంటి పేరు రాజులు. మనం రాజులం. మనం ఎవరు? రాజులం. మనం రాజులు అయినా కానీ మరలా మన ఇంటి పేరు మారకుండా అలానే కొనసాగుతూ ఉంది. బైబిల్లో మనకు ఆదాం ఉంటాడు కదా. మీకు బాగా చెప్తాను వినండి. ఇప్పుడు ప్రపంచంలో మీరు అందరూ ఏం చూశారు? ఇంటి పేర్లు చూసేశారు. ప్రపంచంలో అందరికీ ఇంటి పేర్లు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు మీరు కూర్చున్న వారందరూ కూడా ఇంటి పేర్లు ఉన్నాయి. మన ఊరు రఘునాథపాలెంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఏమున్నాయి? ఇంటి పేర్లు ఉన్నాయి. చెప్తారు ఏమన్నా ఇంటి పేర్లు మీకు తెలుసా? ఇక్కడ ఒక పేరు కొంగటి అని తెలిసింది. మీ ఇంటి పేరు ఏందమ్మా? దేవపొంగు. మీ ఇంటి పేరు? పుల్లయ్య. కందుకూరి. గణపారలో కూడా ఉన్నారు వాళ్ళు. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి కదా ఇక్కడ. అవునా కదా? మరి బైబిల్లో మనకు ఎవరున్నారంటే ఆదాము ఉన్నాడు కదా, మీకు తెలుసు మనకు. మరి ఆదాము ఇంటి పేరేంటి? ఆదాముకు ముందు ఏ ఇంటి పేరు వచ్చింది ఎవరైనా చెప్పగలరా? ఆవుల ఆదామా? చింతకాయల ఆదామా? కుక్కల ఆదామా? మరి ఆదాము ఇంటి పేరేంటి? ఆదాముకి పిలువబడ్డటువంటి ఇంటి పేరేంటి? మరి ఆదాముకు లేనటువంటి ఇంటి పేరు మనకెందుకు వచ్చింది? ఎవరైనా ఆలోచించారా? ఒక బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ వారు మాత్రమే దాని గురించి ఆలోచించి టైటిల్ని బయటికి తెచ్చారు. ఎవరు కూడా ఆలోచించరు కదా అసలు. మన ఇంటి పేరు కింగ్ అని ఆలోచించరు. ఆదాము లేని ఇంటి పేరు ప్రపంచ మానవాళికి ఎందుకు వచ్చిందని ఆలోచించరు. ఎవరు ఆలోచిస్తారండి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఆలోచించండి. ఆదాముకు లేనిది మిగిలిన జనాంగానికి, మరి మిగిలిన వారికి ఎందుకు ఇంటి పేరు వచ్చింది? చూద్దాం ఒకసారి. ఆదికాండం 11వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ప్రారంభంలో దండి పేరు సంపాదించుకోవాలని ఒక ఆలోచన వరకు ఒక కోరిక కలిగిందంట. వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును కట్టించి, ఆ పట్టణం కూడా ఎలా ఉండాలంటే ఆకాశానికి అంటేటటువంటి ఒక శిఖరం, ఒక గోపురము కట్టించి పేరు సంపాదించుకోవాలి. ప్రపంచం మొత్తం మన పేరుతోనే గొప్పగా గుర్తింపు పొందాలనుకున్నారండి. ప్రపంచం మొత్తం మన పేరుతోనే పేరు సంపాదించుకోవాలి. మనం ఒక దగ్గర ఉండకూడదు. దేవుడు ఒక దగ్గర కాదు. దేవుడు విస్తరించండి, భూమిని నిండించండి అని చెప్పాడు కదండి. ఆదికాండం కానీ నోవాహు కాలంలో కానీ చెప్పాడు కదా. చెప్పినా కానీ వీళ్ళు ఏం చేశారు? ఈ 11వ అధ్యాయానికి వచ్చేసరికి మేము ఎటు చెదిరిపోము, మేము భూమిని నిండించాం, విస్తరించాం, ఒక దగ్గరే ఉండి ఒక ఆకాశానికి శిఖరాన్ని అంటేటటువంటి ఒక గోపురాన్ని కట్టుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? ఇప్పుడు పేరు సంపాదించుకోవాలి. ఈ పేరు ప్రపంచం మొత్తం మన గురించి చాటిగా రావాలనుకున్నారు వాళ్ళు. అందుకనే వీళ్ళు పేరు కోసం తాపత్రయపడిపోయారు. అంతేకాదు చెప్తున్న మాట అక్కడ పేరు సంపాదించుకోవాలి, ఒక గుర్తింపును పొందాలనుకున్నారండి. ఈరోజు చౌదరీలని, కమ్మ అని, కాపు అని, రెడ్డి అని, ఇంకా రజకులు అని, మాదిగ అని, మాల అని, కమ్మరి అని, కొమ్మరి అని, ఎన్ని కులాలుగా ఎన్ని పేర్లు కలుపుకొని ఈరోజు పిలుచుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. వారు వంశాన్ని గొప్ప చేసుకోవాలనుకునేవారు చాలామంది ఉన్నారు కదా. మా వంశం చాలా పెద్దదండి. ఏమనుకున్నావు?
మీకు చాలా పెద్దది. కొంతమంది ఇంటి పేర్లు ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది 2 పేర్లు 3 పేర్లు ఒక 10 ఇంటి పేర్లే ఉంటాయి. కొంతమంది 100 కడప. మాది ఏమనుకో, మాది 100 కడప అండి. మా ఇంటి పేరుతో 100 కడప ఉంది, 200 కడప ఉంది. ఊరు సగం మొత్తం మా వాళ్ళేనండి, మా కులపోలేనండి. మా ఇంటి పేరటోళ్ళు, మా కులపోళ్ళు అంతా మా వాళ్ళేనండి. భలేగంటారండి. మా వాళ్ళు అనగా నేను ఇంకేదో అనుకుంటే వాళ్ళ కులపోళ్ళు లేదా వాళ్ళ ఇంటి పేరటోళ్ళు ఇలా పేరు వాళ్ళు గొప్పగా పిలుచుకుంటూ ఉంటారు కదా. వీళ్ళు కూడా ఒక గోపురాన్ని అంటే ఒక శిఖరాన్ని కూడా ఒక పేరు సంపాదించుకోవాలనుకుంటారు. మనిషికి ఉన్న పేరు కంటే కూడా ఇంటి పేరు ఎక్కువ చెప్పుకుంటారు. మనిషి పేరు తక్కువ కానీ వాళ్ళ తాతల వంశం కానీ వాళ్ళ ముత్తాతల వంశం కానీ అది గొప్పగా సాగిందనుకోండి, వాళ్ళ తాతల వంశం గురించి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక గొప్ప పేరు వచ్చేసింది అనుకోండి, మనవలుగా పుట్టినోళ్ళు వీళ్ళు ఓ మా ముత్తాత అంటే ఏమనుకుంటున్నారు, మీరు మా తాత అంటే ఏమనుకుంటున్నారు, మా నాన్న అంటే ఏమనుకుంటున్నారని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇతని పేరు గురించి తక్కువ కానీ వీళ్ళ వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి పేరు కానీ వంశం పేరు కానీ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఇంటి పేరు మీద ఇష్టం ఎక్కువ, ఇంటి పేరు మీద మక్కువ ఎక్కువ. లేకపోతే ఇంటి పేరు మీద ఇష్టం కానీ ఇంటి పేరు మీద మక్కువ కానీ లేకపోతే ఎందుకు చెప్పుకుంటారు వీళ్ళు? చెప్పుకోరు కదా. అంటే ఇంటి పేరు అంటే అంత ఇష్టం. అంటే ప్రతి వ్యక్తికి కూడా తండ్రి ఇంటి పేరే పిల్లలకు వస్తూ ఉంటుంది. వాళ్ళ తాత ఇంటి పేరు తండ్రికి వస్తే, ముత్తాత ఇంటి పేరు వీళ్ళ తాతకు వస్తే, తాత ఇంటి పేరు తండ్రికి వస్తే, తండ్రి ఇంటి పేరు ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే పేరు సంపాదించుకోవాలనుకున్నాడు. ఆదాము ఇంటి పేరు దేవుడే బైబిల్లో రాయించాడు. అర్థమవుతుందా? చూడండి ఒకసారి. ఆదికాండం 3:38. ఆదికాండము 3వ అధ్యాయము 38వ వచనం చూడండి. 3:38 ఆదికాండం ఎంత ఉంది మరి? 3వ అధ్యాయము. ఆదాము దేవుని కుమారుడు అని ఉంటాడు చూడండి. ఎన్నో వచనం? ఆదికాండమేనా అసలు అది? ఎక్కడ ఉంటుంది? లోకాసు వార్త 3:38. క్షమించండి, ఆదికాండం కాదు, లోకాసు వార్త 3:38. లోకాసు వార్త 3:38 చూడండి. కెయునాను ఎనోసుకు, ఎనోసు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు ఉంది? ఆదాముకి ఇంటి పేరు వచ్చిందా? వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇంటి పేరు వచ్చిందా? ఆదాముకి ఇంటి పేరు ఇప్పుడు ఎవరు? గాడ్. అంటే ఆదాము ఇంటి పేరు ఎవరు? ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇందాకలా? వంశాల పేర్లు, తాతల తండ్రుల ఇంటి పేర్లు చెప్పుకున్నారు కదా. ఇక్కడ ఆదాము ఎవరి పేరు చెప్పుకున్నారు? ఇక్కడ ఆదాము దేవునికి కుమారుడు. ఇప్పుడు ఆదాముకు ముందు ఏముంది? ఇప్పుడు దేవుడు అంటే గాడ్. ఇప్పుడు ఆదాముకి ఇంటి పేరు దేవుడు. ఇక ఆదాముకి ఆవుల ఆదామని లేకపోతే బి ఆదామని సి ఆదామని ఏం లేదు అక్కడ. ఆదాముకి ఇంటి పేరు ఎవరంటే గాడ్. మరి ఆదాముకి ఇంటి పేరు గాడ్ అయినప్పుడు ఆయన పిల్లలకి ఇంటి పేరు ఏమొచ్చేసింది? వాళ్ళ పిల్లలకి ఏమైనా పేర్లు పెట్టారు మన లెక్క? వాళ్ళకు కూడా దేవుని ఇంటి పేరే వచ్చింది. వాళ్ళు కూడా దేవుని ఇంటి పేరు మీదగానే పిలువబడ్డారు. తండ్రి ఇంటి పేరే పిల్లలకు వస్తుంది కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, తండ్రి ఇంటి పేరు పిల్లలకు వస్తే ఆదాము ఇంటి పేరు దేవుడైతే మరి ఆదాముకు వచ్చినటువంటి పేరు తన పిల్లలకి రావాలి, అంతే కదా. ఆదాము దేవుని కుమారుడు, దాని పిల్లలు ఎవరు? ఇప్పుడు దేవునికి పిల్లలు, దేవునికి కుమారులు. ఆదాము పిల్లలు కూడా దేవునికి కుమారులు అయినప్పుడు ఆదాము ఇంటి పేరు దేవుడింటి పేరు అయితే, ఆదాముకు పిల్లల ఇంటి పేరు దేవునింటి పేరు అయితే, ఆదాము నుంచి వచ్చినటువంటి మనందరికి ఇంటి పేరు ఎవరి పేరు రావాలి? ఇప్పుడు ఆదాముకి ఇంటి పేరు ఎవరికి ఏదైతే వచ్చిందో దేవుడు, మన ఇంటి పేరు కూడా దేవుడు. అంటే మనకు ముందు ఎవరు రావాలి? ఇప్పుడు
దేవుడు. మనం ఎవరికి పుట్టామని చెప్పాలి? ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి తండ్రి గురించి చెప్పడానికి ముందు మన తండ్రి ఎవరిని చెప్పుకోవాలి? ఒకసారి ఎపిసి పత్రిక చూడండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అయితే మన ఇంటి పేరు ఇప్పుడు ఏంటి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే అందరికంటే క్రైస్తవులకనే కాదు, ప్రపంచ మానవాళి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరికీ దేవుడు ఎవరు? ఇప్పుడు మనకి తండ్రి. మన తండ్రి ఎవరు? దేవుడు. మన తండ్రి ఎవరు? దేవుడు. మరి ఆయనకు పుట్టిన పిల్లలకి ఇంటి పేరు ఏం రావాలంటే దేవుడు అని చెప్పుకోవాలి. దేవుడి పేరు చెప్పుకోవాలి. కానీ ఈరోజు దేవుడి పేరు పక్కకేసేసారు. దేవుడి పేరు పక్కకేసేసి ఆ లోకంలో తండ్రుల పేర్లు గొప్పగా చెప్పుకుంటున్నారు. లోకంలో ఉన్నటువంటి ఇంటి పేర్లని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మనందరికీ తండ్రి ఎవరు? ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడమ్మా అక్కడ? తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆదాము ఎన్నిటికో పేర్లు పెట్టాడు కదండి. పులి, సింహం, కుక్క, నక్క, చీమ, ఎన్నిటికో పేర్లు పెట్టాడు. కానీ ఆదాముకి ఇంటి పేరు లేదు. ఆదాముకి ఇంటి పేరు దేవుడు. మరి ఆదాము ఇంటి పేరు దేవుడు అయితే ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఎవరు రావాలి? ఇప్పుడు దేవుడు రావాలి. ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చాయి? ఒకప్పుడు చెప్పుకున్న బాబేలు గోపురాన్ని కట్టించేసి ఆకాశాన్ని అంటే ఒక శిఖరాన్ని కట్టుకొని మనం ఎక్కడే ఉండిపోయి భూమిని విస్తరించుకోకుండా నిండించుకోకుండా మనందరం పేరు సంపాదించుకుంటే మన నుండి వచ్చేటటువంటి వంశవృక్షావళి ఏదైతే ఉందో వాళ్ళు మన పేరు గొప్పగా చెప్పుకోవాలని ఎప్పుడైతే వారు అనుకున్నారో ఈరోజు ప్రపంచ మానవాళ్ళందరి ఇంటి పేరు అలానే వచ్చేసింది. ఆ పేరే గొప్పగా జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త ప్రారంభంలో కానీ, ఆదికాండం 5వ అధ్యాయంలో కానీ, లూకా సువార్త 3వ అధ్యాయంలో కానీ ఇంటి పేరు లేకుండా పేర్లు ఉంటాయి. మీరు చదివారు ఎప్పుడన్నా? ఆదికాండం కానీ, మత్తయి సువార్త కానీ, లూకా సువార్త చదివితే మీకు ఇంటి పేరు ఎక్కడ కనపడదు. ఒకసారి మత్తయి సువార్త చూడండి, మీకు అర్థమవుద్ది ఇంటి పేరు ఉందో లేదో. చదవాలి. యేసుక్రీస్తు వారు వంశావళి అంటున్నాడు చూడండి. అబ్రహాము ఎవరు అన్నాడంట? ఇస్సాకు, యాకోబు, యోదా. అంతే. ఇక్కడ నీకు ఎక్కడ ఇంటి పేరు కనబడట్లేదు. అబ్రహాం ఇంటి పేరు సి అబ్రహాం అని, నోవా ఇంటి పేరు డి అని. మీకు ఆదికాండం కానీ, మత్తయి సువార్త కానీ, లూకా సువార్త కానీ ఇంటి పేర్లు ఎవరికి లేని ఇంటి పేరు మనకు వచ్చిందంటే మరి ఒకసారి ఎవరైనా ఆలోచించారా? ఈ ఇంటి పేరు గురించి గొప్ప చెప్పుకుంటుంటే ఎవరైనా ఆలోచించారా? మరి ఆదాముకు లేని ఇంటి పేరు నోవాహు కాలంలో కానీ, అబ్రహాముకు కానీ, ఇంకా వీళ్ళందరికీ లేనటువంటి ఇంటి పేరు మనకెందుకు వచ్చింది ఇంటి పేరు అని చెప్పేసి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇంటి పేరు ఉందా? పేరు మారిందా? ఇంకా అలానే ఉందా? మీ పేరు ఏమైనా మార్చుకున్నారా? క్రైస్తవులుగా మనం ఆలోచించాలి కదండి. నీకు ఈ మత్తయి లూకా సువార్తలో కూడా 3వ అధ్యాయంలో లేదు ఇంటి పేర్లు. ఏమి ఓన్లీ పేర్లు బట్టే పిలువబడుతూ ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఒక మాట మనం చూడగలిగితే ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించినటువంటి తర్వాత అంటున్నాడు ఆయన, నరులు ఎవరికి పుట్టారు? మనుషులకు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని వారిని చూచి, మరలా చదువు అన్నమాట, ముందు మాట చదువు. మనుషులందరూ విస్తరించారు కదా భూమి మీద. విస్తరించినప్పుడు కుమార్తెలు పుట్టారు కదా వాళ్ళకి. పుట్టినప్పుడు దేవుని కుమారులు అంటున్నాడు చూడండి. అక్కడ ఇంటి పేరు ఏం చెప్పుకోవట్లేదు. పలాని కుమారులు పలాని వారిని చేసుకున్నారు అని చెప్పట్లే, దేవుని కుమారులు అని చెప్పుకుంటున్నారు. ఈరోజు లోకానికి కనుక మనం దేవుని పరిచయం చేసినట్లయితే ఇంటి పేరు కాకుండా, వంశ వృక్షావళి కాకుండా, ఇంటి పేరు లేకుండా, వంశం పేరు లేకుండా దేవుని పేరు పరిచయం చేసి ఉన్నట్లయితే ఈరోజు ప్రపంచం మొత్తానికి దేవుని గురించి అర్థమై ఉండేది. ఎవరు ఆలోచించారు చెప్పండి? ఎవరైనా ఆలోచించారా? ఇంటి పేరు ఎవరికి లేదు బైబిల్లో. అందరికి వారి పేర్లు దేవుడు గుర్తింపు కోసం పేర్లు పెట్టాడే కానీ ఇంటి పేరు చెప్పుకోలేదు.
నిజంగా మనకు క్రైస్తవులైన తర్వాత, క్రైస్తవులుగా చేసిన తర్వాత, ఈ క్రైస్తవులైన కనీసం మన ఇంటి పేరు మారిపోయింది, కింగుగా పెట్టాడు దేవుడు, మనల్ని రాజులుగా అంటున్నాడు. కింగ్ జేమ్సు, లేకపోతే కింగ్ యోహాను, కింగ్ పౌలు, కింగ్ జాన్సన్ విక్టర్, ఆయన పేరు కింగ్. ఇప్పుడు కింగ్ లాజరస్ ప్రసన్న బాబు, వాళ్ళ పేర్లు మార్చారండి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఆ పేర్లు పెట్టుకున్నారు. కింగ్ ఉపేంద్ర గారిని పెట్టారు, కింగ్ సంతోష్ గారిని పెట్టారు, ఇలా కింగ్ అని పెట్టేశారు. వాళ్ళకి అర్థమైపోయింది, మా ఇంటి పేరు ఇది కాదు, మా ఇంటి పేరు కింగ్. చూసారా, వాళ్ళ పేర్లు మార్చేసుకున్నారన్నప్పుడు మరి మనం క్రైస్తవులైతే మన పేర్లు కూడా ముందు ఏ రావాలి, కింగ్ అని రావాలా. కింగ్ పెట్టుకోవాలంటే అర్హత ఉండాలి, అంతే కదా. నిజంగా నువ్వు క్రైస్తవ బిడ్డవై ఉండాలి, దేవుని కొరకు ఆలోచిస్తున్న బిడ్డవై ఉండాలి. అప్పుడు నువ్వు కింగ్ పెట్టుకోవడానికి నీకు అర్హుడు. కొంతమంది వంశం గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళ వంశం అంత గొప్ప స్థాయిలో ఉంటేనే ఆ వంశం చెప్పుకుంటారు. మనం చెప్పుకోగలుగుతామా? మాదేమనుకున్నాం, బచ్చలకూరు వంశం అంటే ఏముంది వెనకాల? మా ఊర్లో వంశం అనగా చరిత్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆలోచించండి. దేవుడు పరిచయం చేస్తూ కూడా ఆదాముని దేవుని కుమారుడు అన్నాడు, ఇశ్రాయేలుని పరిచయం చేస్తూ కూడా దేవుని బిడ్డ కుమారులు అన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్లో ఒక మాట మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 1 కొరింథీ 3:9. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు ఎవరో తెలుసా? దేవుని వ్యవసాయము, దేవుని గృహం. మీరు భూమి మీద ఉన్నవారందరండి దేవుని వారని చెప్పుకోవాలంట. మీరెవరు ఇప్పుడు? దేవుని గృహం మీరు, దేవుని ఇల్లు మీరు, దేవుని వ్యవసాయం మీరు. ఎంత మంచిగా ఇచ్చాడండి. ఒకనాడు భక్తులు అలాగే చెప్పుకున్నారండి. మొదటి శతాబ్ద కాల భక్తులు వీళ్ళు ఏం చెప్పుకున్నారంటే, దేవుని గృహం మేము, దేవుని వ్యవసాయం మేము, దేవునికి పిల్లలం మేము, దేవునికి కుమారులం మేము అని వాళ్ళు చెప్పుకున్నారంటే మనం ఏమని చెప్పుకోవాలి ఇప్పుడు? మనం కూడా దేవునికి పిల్లలమేం, దేవుని గృహం, దేవుని ఇల్లు, దేవుని వ్యవసాయం, దేవునికి కుమార్తెలం, దేవునికి కుమారులం, దేవునికి పిల్లలం. అంతేగాని మేము ఎవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా తాత ఎవరో తెలుసా, మా ఇంటి పేరు తెలుసా? ఏముండదు, బూడిదే ఏముంటుంది? తెలుసు. ఇప్పుడు ఏమైంది? మౌర్యుల వంశం గురించి మసి అయిపోయింది, కాకతీయుల వంశం కాటికి పోయింది. ఏ వంశం ఇప్పుడు నిలబడింది చెప్పండి? ఇప్పుడు మీకు ఏ వంశం కనబడింది? ఏ వంశం కనబడి? బొబ్బిలి వంశం ఉందమ్మ ఇప్పుడు. చాలామంది భూమి మీద ఒక తండ్రి కోరుకుని మన ఇంటి పేరు మారుమోగాలు రోయ్, ఇంటి పేరు నిలబెట్టాలని కష్టపడు. ఈడేమో ఇంటి పేరు కదా, ఒంటి పేరు కూడా నిలబెట్టుకోలే ఆవిడు. ఇక కొంతమంది ఏం గొప్ప చెప్పుకుంటారండి ఇంటి పేర్ల గురించి, ఏం గొప్ప చెప్పుకుంటారు. అందులో ఏముండదు, బూడిదే తప్ప. ఎవడో గౌరవించడు. ఈరోజు ఎవరు లెక్క చేస్తారు చెప్పండి ఇంటి పేర్లు? ఇంటి పేరు ఏమంటే మారుమోగాలి, మా వంశం గొప్పగా చెప్పబడాలి. దేవుడు ఏమనుకున్నాడంటే, మీరందరూ నా పిల్లని చెప్పుకోవాలనుకున్నాడండి. మనమందరం దేవునికి కుమారులమని చెప్పుకోవాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం. అసలు ఆయన కోరికని ఎవరు నిలబెడుతున్నారు ఈరోజు చెప్పండి? లోకంలో ఉన్నప్పుడు తెలియదు మనకి, దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా మన పేరు మారిపోయిందే. ఈ రోజు నుంచి మన పేరు ఇది అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారండి. ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పేరు, దేవునికి విరుద్ధమైన పేరు మనకు పెట్టుకున్నాం అనుకో, మార్చుకోవడం తప్పులేదు. అది నేను తిరుపతి అని పెట్టుకున్నాను, దానివల్ల కొంచెం ఏమవుతుందంటే మరొక పేరుగా మారిపోయింది కాబట్టి దాన్ని జేమ్స్గా మార్చుకోవడం వల్ల బాగుంది. అంటే పేరు మార్చుకోవడం వలన ఏం ఉపయోగం లేదు, కానీ ఆ పేరు దేనికి సాదృశ్యమో, దేనికి గుర్తు మీకు తెలుసు. అది దానివల్ల దాన్ని గుర్తు చేసే విధంగా ఉంది కాబట్టి అది నాకు నచ్చక దాన్ని ఏం చేశానంటే నేను పేరుని తుడిపేసి జేమ్స్గా పేరు మార్చుకోవడం అనేది జరిగింది. అలా ఎవరైనా, మీరైనా, ప్రపంచంలో ఎవరైనా అలా పేరు వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు బాగు అనుకుంటే పేరు మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం అది. కానీ మన పేరుకు ముందు ఎవరు ఉండాలంటే కింగ్, దేవుడు ఉండాలి. మన దేవుడు ఎవరండి? కింగ్ అండి, యేసుక్రీస్తు రాజులకు రాజు ఆయన. మరి అలాంటి రాజు పేరు మనం పెట్టుకోవడం వల్ల ఎంత గొప్పగా ఉంది చెప్పండి. ఏమండి? దేవుడు మనకు
నిజమైన తండ్రి అండి. అవునా? దేవుడు మనకు నిజమైన తండ్రి, దేవుని ఇంటి వారం. భూమి మీద తండ్రి అని చెప్పుకున్నవారు నిజమైన తండ్రి కాదు. మీకు తెలుసా మీకు ఎవరికైనా? భూమి మీద మన తండ్రి అని చెప్పుకున్నటువంటి వారు నిజమైన వారు కాదు. వాళ్ళు నటించటానికి వచ్చిన వారు, నటులము. తెలుసా మీకు? సినిమా ఉందనుకోండి, సినిమాలో హీరో తండ్రిగా పోషిస్తూ ఉంటాడు కదా, బయట తండ్రి ఆయన. మన భూమి మీదకి వచ్చినటువంటి తండ్రులు కూడా నటించడానికి వచ్చారు మన తండ్రిగా. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు తండ్రులా మనకి? తల్లులా? కాదు. నిజమైన మన తండ్రిని వీళ్ళు నటినట్లు అనమాట. మనకు నిజమైన తండ్రి ఎవరు? దేవుడు. ఆయనకు పుట్టిన పిల్లలమే మనం. మన ఇంటి పేరే ఆయన ఇంటి పేరు రావాలి. అంతేగాని లోకంలో నటించే నటులుగా చెప్పబడ్డటువంటి వారి తండ్రుల ఇంటి పేరు మన పేరు కాదు. ఆ పేరు ఏమవ్వాలంటే మారిపోవాలి అంటున్నాడు దేవుడు. ఆ పేరు మారిపోవాలి. మనకు ముందు ఏం రావాలి? ఇప్పుడు నేను ఎవరినో తెలుసా? నేను ఎవరిని అనుకుంటున్నావు నువ్వు అనగానే ఏం చెప్పాలి? దేవునికి కుమారుని చెప్పాలి. నా ఇంటి పేరు ఎందుకు తెలుసా? కింగ్ అని చెప్పాలి. ఎవరు చెప్తారు? దేవుని కుమారులు అని చెప్పం. మా నాన్న ఎవరో తెలుసా? పలానాయన. మా తాత ఎవరో తెలుసా? పలానాయన. మా ముత్తాత ఎవరో తెలుసా? పలానాయన. మా ఇంటి పేరు తెలుసా? పలానిది. మా వంశం ఏందో తెలుసా? పలానిది. ఇందులో దేవుడు ఏడి? నటుల నటించే వారి తల్లిదండ్రుల ఇంటి పేరు గురించి గొప్పగా చెప్పుకుంటున్నావు కానీ అసలు నిజమైన తండ్రి మన దేవుడని, ఆయనకు పుట్టామని తెలుసుకున్నటువంటి క్రైస్తవులు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎవరిప్పుడు మనం దేవునికి పిల్లలము. మన ఇంటి పేరుకి ముందు, మన పేరుకి ముందు ఏం రావాలి? దేవుడు లేదా కింగు అని రావాలి. అర్థమవుతుందా? కానీ ఈరోజు అలా చెప్పుకునేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లల, బైబిల్లో సాక్షాత్తు మా తండ్రి ఎవరో తెలుసా అని అంటున్నారు. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం చూడండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము దేవుని సంతానమై మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారే. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి చాలు. మనము ఎవరు అంట? దేవుని సంతానం. మరి మీరేం చెప్తారు? మీ నాన్న పేరు చెప్తారు కదా. మీరు ఎవరు సంతానం అంటే మీరు అందరూ చెప్తారు కదా. ఎవరు సంతానం అమ్మ మీరు అనగానే మీ నాన్న పేరు వచ్చేస్తుంది. దేవుని పేరు అసలు వాడతారా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దేవుని పేరు వాడేవాళ్ళు ఉన్నారమ్మా? కనీసం దేవుణ్ణి పరిచయం చేద్దామన్న ఆలోచన ఉంటుందా? మీరు ఎవరి సంతానం? వాళ్ళు ఏం చెప్పుకున్నారని ఎంత గొప్పగా చెప్పుకున్నారు. మేము ఎవరి సంతానమో తెలుసా? మేము దేవుని సంతానం, మేము దేవునికి పిల్లలము. గొప్పగా చెప్పుకుంటున్నారండి కొంతమంది. గొప్పగా చెప్తున్నారు, చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ ఈరోజు దేవుని పిల్లగా, క్రైస్తవులుగా మనం చెప్పుకోలేకపోతున్నామండి. మా తండ్రి ఎవరో తెలుసా? దేవుడు. మేము ఎవరి సంతానమో తెలుసా? దేవుని సంతానం. మేము ఎవరి పిల్లలమో తెలుసా? దేవుని పిల్లలు. మా వంశం ఏందో తెలుసా? రాజుల వంశం, యాజకుల వంశం అన్నారండి. కానీ అలా ఇంటి పేరు ఈరోజు చెప్పుకుంటున్నారండి. మనం ఎవరి గురించి చెప్పాలంటే, ఒకప్పుడు ఇశ్రాయేలు కూడా దేవునికి పిల్లలు అని చెప్పారు. ఒకప్పుడు ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పారు. యేసుక్రీస్తు వారు కూడా నేను దేవునికి కుమారుని అని చెప్పుకున్నాడు. ఒకనాడు అంతే పరిచయం చేసుకున్నారనండి. మనము కూడా దేవుని పిల్లలం కనుక మనం ఏమని చెప్పుకోవాలి? దేవుని వారము, మేము దేవుని సంతతి, దేవుని పిల్లలము, దేవుని కుమారులు అని చెప్పుకోవాలండి. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి. 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 7వ వచనం. త్వరగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం ముగిస్తాను. చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవన నడిచినప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును మాట్లాడండి వాటిని గురించి. చూచినగా ఇదంతా ఎవరి గురించి చెప్పమన్నాడంటే దేవుని గురించి చెప్పమన్నాడు పిల్లలకి. కొంతమంది ఒకప్పుడు బాబేలు గోపురం కట్టించుకున్న తర్వాత
వాళ్ళు పేరు సంపాదించుకోవాలన్న తర్వాత కొంతమంది ఊరి పేరు చెప్పుకున్నారండి. పెరిజ్జీలని, ఇవ్వీలని, మనకు అపోస్తుల కార్యంలో కనబడుతూ ఉంటుంది కదా, ఫిలిస్తీలని, ఇవ్వీలని, పెరిజ్జీలని, మోయాబీలని, ఆ పేరు కనబడుతుంది. ఇంటికి ఊరి పేర్లు అవన్నీ. మోయాబీలు మేము, పెరిజ్జీలు మేము, ఫిలిస్తీన్లు మేము. కానీ ఇక్కడ ఎవరి గురించి చెప్పన్నాడు? దేవుని గురించి. మీరు కూర్చున్న దేవుని గురించి చెప్పండి, నిలబడ్డ దేవుని గురించి చెప్పండి. ఇశ్రాయేలు వారలారా, మీకు పుట్టే పిల్లలు ఉంటారు చూసావు, మీ పిల్లలకి ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు? నా గురించి చెప్పండి. నేను తండ్రిని చెప్పండి, నేను వారిని కన్న తండ్రిని చెప్పండి, నన్ను పరిచయం చేయండి. కానీ ఈరోజు అక్కని పరిచయం చేస్తారు, అమ్మని పరిచయం చేస్తారు, నాన్నని పరిచయం చేస్తారు, అత్తని పరిచయం చేస్తారు, మామని పరిచయం చేస్తారు, బావని పరిచయం చేస్తారు. కానీ దేవుని పరిచయం చేసాడు ఒక్కడ కనబడ్డాడు. పుట్టిన తర్వాత పిల్లలు కంటారు, కన్న తర్వాత వాళ్ళు పెద్ద అవుతూ ఉంటారు. ఇక వాళ్ళు కొంచెం మా అంటుంటే అమ్మ అంటారు. చూడు నాన్న అంటాడు, నాన్న. మరి ఇదిగోరు అత్తరా, మరి మామరా, తాతరా, నానమ్మరా, అమ్మమ్మరా అంటాడు. కానీ దేవుడురా అని చెప్తారు ఎవరన్నా? ఈయనకు తెలుసు ముందే దేవుడు ఇలాంటి జాతి భూమి మీదకి వచ్చిద్దని చెప్పే మీరు కూర్చున్నప్పుడును, నడుస్తున్నప్పుడును, లేచినప్పుడును, పడుకున్నప్పుడును ఎప్పుడు కూడా ఏం చెప్పాలో తెలుసా? నా గురించి చెప్పండి, నన్ను పరిచయం చేయండి అని దేవుడు చెబుతూ ఉంటే ఈయనను పక్కకు నెట్టేసి, ఈయనను పక్కకు పెట్టేసి, ఇదిగో ఇంటి పేర్లు చెప్పుకోవటం, ఊరి పేర్లు చెప్పుకోవటం, అమ్మ పేరు, నాన్న గురించి, అమ్మమ్మ గురించి, తాతయ్య గురించి, ఇంకెవరన్నా పక్కింటి వాళ్ళు వచ్చారు, ఆంటీరా ఆంటీ. ఎప్పుడు చెప్తావు నువ్వు దేవుని గురించి? మరి నువ్వు దేవుని గురించి ఎప్పుడు పరిచయం చేస్తావు? ఈ లోపల వీడు పెద్దవాడైపోతున్నాడు. పెద్దవాడైపోయిన తర్వాత ఈ వంశాల గురించి తెలుసుకుంటాడు, ఇంటి పేరు గురించి తెలుసుకుంటాడు, సినిమాల గురించి, షికారుల గురించి, ఇవన్నీ తెలుసుకుంటాడు. దేవుని గురించి వాడు ఎప్పుడు తెలుసుకుంటాడు? ఇంకా వాడికి పుట్టే బిడ్డల గురించి ఎప్పుడు చెప్తాడు? ఇంకా చెప్పండి అమ్మ మీరు. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని సంతతి. పుట్టినప్పుడే దేవుని గురించి దేవుడు చెప్పమని చెబుతుంటే చెప్పటం లేదండి. చాలామంది ఏమండి ఇంటి పేర్లు రాసుకుంటూ ఉంటారండి కదా. ఇంటి పేర్లు ఎక్కడ రాసుకుంటారంటే ఇంటి మీద రాసుకుంటారు. తెలుసా మీకు? ఇంటి పేర్లు ఎక్కడ రాసుకుంటారు? ఇంటి పేరు చూశారు ఎప్పుడన్నా మీరు? గోడల మీద మీకు చాలామంది చూసి ఉంటారు. ఎవరి నిలయం అని ఉంటుంది? ఎవరైతే ఇంటి యజమానుడు ఉంటాడో, లేకపోతే ఎవరైతే ఇంటి పేరు ఉంటుందో, బచ్చలకూరి వారి నిలయము. మాది అనుకోండి బచ్చలకూరి వారి నిలయము. అర్థమవుతుందా? అలా ఇంటి పేరు అనేది ఇంటి మీద ఉంటుంది. ఇంటి పేరు ఎక్కడ ఉంటుంది? ఇంటి పేరు ఇంటి మీద ఉంటుంది. చాలామంది క్రైస్తవులు అయితే వాళ్ళ ఇంటి మీద ఏం రాసుకుంటారంటే క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద జీసస్ అని రాసుకుంటారు. అంటే ఇంటికి యజమానుడు ఎవరంట? క్రీస్తే. ఇంటికి యజమానుడు క్రీస్తేనా అని రాసుకుంటారు వాస్తవంగా కదా. క్రైస్తవులు ఇంటి మీద ఇంటికి యజమానుడు క్రీస్తే అని రాస్తారు. మరి ఇంటి పత్రాల మీద, పొలం పత్రాల మీద, పట్టా పుస్తకాల మీద ఎవరి పేరు ఉంటుంది? యేసుక్రీస్తు పేరు ఉంటుందా? ఒకవేళ యేసుక్రీస్తు పేరు ఉంటే అయ్యగారు వచ్చేసి ఇచ్చేయండి అమ్మ ఇంకా ఆ పత్రాలు ఇచ్చేయండి, దేవునికి మందిరం కట్టేద్దాం అంటాడు కదా. లేకపోతే ఇచ్చేయండి అమ్మ పత్రాలు అమ్మేసి దేవుని పరిచర్య జరిగిద్దామంటారు కదా. ఇంటి పేరు ఇల్లు ఎడిపోదు కాబట్టి తూడిచెత్తిపోయి ఇంటి మీద జీసస్ పేరు ఉంటుంది. ఇంటి పత్రాల మీద కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఆధార్ కార్డు మీద ఒక పేరు తప్పుబడ్డ ఊరుకోవట్లా, రేషన్ కార్డు మీద ఒక అక్షరం తప్పుబడ్డ ఊరుకోవట్లా, పట్టా పుస్తకం మీద ఇంటి పేరు ఒకటి తప్పుబడ్డ ఊరుకోవట్లా. చూసారు ఎంత ఆ ప్రాధాన్యత ఇంటికి ఉంటుందండి, ఇంటి పేరుకు ఉంటుందండి. మరి ఇంటి పేరు మీద రాసుకున్నావుగా జీసస్ పేరు, మరి ఇంటి పత్రాల మీద ఎందుకు లేదు జీసస్ పేరు? ఉండదు. ఎందుకంటే నా ఇంటి పేరు ఉండాలి, నా పేరు ఉండాలి ఆ పత్రాల మీద. అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు నటిస్తున్నారు. వీళ్ళు నిజంగా ఇంటి పత్రాల మీద ఏసే పేరు రాసేవాళ్ళు ఉన్నారండి? ఎవరు ఉన్నారండి? క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద జీసస్ అని చెప్పేసి ఇంటి పత్రం మీద ఉండొచ్చుగా, ఆధార్ కార్డు మీద ఉండొచ్చుగా, పొలం పట్టా పుస్తకం మీద ఉండొచ్చుగా. ఉండదన్నమాట. ఎందుకు ఉండదు? లాగేసుకుంటారు కదా. ఏమండి? క్రీస్తు పేరు ఉన్నది ప్రియమైన దేవుని పిల్ల. కనీసం మన పేరుకు ముందేనా ఎవరి పేరు ఉండాలి? ఎవరి పేరు ఉండాలమ్మా? దేవుడు, లేకపోతే కింగ్,
ఏమైపోవాలా? క్రైస్తవులకి పేరు మారిపోవాలి. ఇక పేరు మారింది, ఆ పేరుతో మనం ఉన్నామా అంటే ఇంకా మనకు అర్థం కాలేదనమాట. బైబిల్ అర్థం కాలేదు, క్రైస్తవ్యం అర్థం కాలేదు, దేవుడు మనకు అర్థం కాలేదనమాట. దేవుడు ఏం చెప్పాడు అనేది ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? ఎవరు ఆలోచించట్లేదండి. లోక సంబంధమైనటువంటి వాళ్ళ పేర్లు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ పోతున్నారు కానీ ఏమండి ఎవరూ చెప్పట్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి, యోహాను సువార్త 1:18. సర్వలోకానికి దేవుని పేరు పరిచయం చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. మీకు తెలుసో తెలియదో? క్రీస్తుని దేవుడు లోకానికి పంపించాడు. లోకానికి పంపించినటువంటి క్రీస్తు వచ్చి ఏం చేశాడంటే ఈ లోకానికి దేవుని పేరు పరిచయం చేశాడు. 1:18. ఎవడును కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. ఇవాళ ఎవరైనా దేవుని చూశారంటే వాడు అబద్ధికులే. ఎవరు చూశారమ్మా? నైట్ అర్ధరాత్రి 12 గంటలప్పుడు దేవుని చూశారు ఎవరన్నా? దేవుడు కనపడ్డాడమ్మా? దేవుడు కనపడి చేతులు చూపించాడంట, ఆ రక్తం గారే చూపించాడంట, చేతిలో గాయమయ్యేది చూపించాడంట. ఆ యేసు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయినా కానీ చేతిలో గాయం మానట్లేదంట. అది ఇక రక్తం దారలే కారుతుందంట. ఆ రక్తం బొట్టు ఒంటి మీద పడిందంట. ఒంటికి పట్టిన జ్వరం అంట జల్లుమని రాలిపోయిందంట. కథలు చెప్తున్నారు అందరూ. ఎవడైనాను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఎవరైనా సరే ఎప్పుడైనా ఆదా మొదలుకొని నేటి వరకు కూడా దేవుని చూసిన వాడు ఎవరు కూడా లేరంట. తండ్రి రొమ్మున, దేవుని రొమ్మున, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రి గురించి బయలుపరిచాడు సమాజానికి. పరలోకపు తండ్రి గురించి చెప్పటానికి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చాడమ్మా? భూమి మీదికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వారు దేవుని గురించి ఏం చేశాడు? బయలుపరిచాడు. దేవుడు అందరికీ తండ్రి, దేవుడు అందరికీ దేవుడు. యావత్తు భూమి మీద కాపురం ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తండ్రి అని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. యాకోబు వంశానికి, ఇశ్రాయేలు జనాంగానికి, ఇశ్రాయేలీలందరూ దేవుని కుమారులని వారు ఎలా చెప్పుకున్నారో, ఎలా చెప్పమని చెప్పాడో, ఆదాము దేవుని కుమారుని ఏ విధంగా అయితే చెప్పాడో, యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు అని చెప్పాడు. క్రైస్తవులు కూడా దేవునికి కుమారులమని ఏ విధంగా చెప్పుకున్నామో, యావత్తు ప్రపంచానికి దేవుడే తండ్రి అని, ప్రపంచం భూమి మీద కాపురం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి తండ్రి, మనందరికి తండ్రి అని బయలుపరిచింది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. యేసు దేవుని పరిచయం చేశాడు. ఈరోజు మనం పరిచయం చేయలేకపోతున్నాం. క్రైస్తవులైనా మనము దేవుని గురించి చెప్పలేకపోతున్నాం. క్రైస్తవులైనా దేవుని గురించి మనం సమాజానికి చాటి చెప్పలేకపోతున్నాం. మన పుట్టించింది దేవుడు, మనకు సహాయం చేస్తుంది దేవుడు, మనకు ఉపకారములు చేస్తుంది దేవుడు, మనకు మేలులు చేస్తుంది దేవుడు. అలాంటి దేవుని గురించి ఈరోజు ఎవరు చెబుతున్నారు చెప్పండి? అవసరమైతే దేవుని ప్రక్కకు పెట్టి మా అక్క, మా నాన్న, మా అమ్మ, మా తండ్రి, మా కులం, మా ఇంటి పేరు, మా వంశము అని లోక సంబంధమైన వాటి విషయం గురించి గొప్పగా చెబుతున్నారే కానీ దేవుని గురించి చెప్పేవారు ఏ ఒక్కరు కూడా క్రైస్తవుల్లో కూడా కనబడటం లేదు. ప్రియమైన దేవుని పిల్లల, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం చెప్పాడండి, పరిచయం చేశాడు. సన్ ఆఫ్ గాడ్ని, దేవునికి కుమారుణ్ణి, మీరు కూడా దేవునికి కుమారులు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 20:17, 20వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆ మగ్దలేని మరియతోని, నేను ఇంకను ఇదిగో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యందును, చాలరా తండ్రి గురించి చెప్తున్నాడు. నా తండ్రి ఎవరు? నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే నా తండ్రి యోసేపు అని చెప్తున్నాడా? నా తండ్రి దేవుడు, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. నా తండ్రి దగ్గరికి నేను ఇంకా ఎక్కిపోలేదు. మగ్దలేని మరి నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడండి. నేను ఇంకా నా తండ్రి యొద్దకు పోలేదు. నా తండ్రి ఎవరు? పరలోకంలో ఉన్నాడు. చెప్పగలుగుతావా మనం? ముందు మన తండ్రి అయిన దేవుని గురించి చెప్పిన తర్వాతనే లోక సంబంధమైన దేవుని గురించి చెప్పుకో. ముందు ఎవరి గురించి చెప్పాలి? మన పరలోకపు తండ్రి గురించి ముందు చెప్పు, తర్వాత లోక సంబంధమైన, శరీర సంబంధమైన మన తండ్రి గురించి అప్పుడు పరిచయం చేసుకో, పర్వాలేదు.
కానీ దేవునిని పక్కన పెట్టి మన తండ్రి గురించి, మన కులం గురించి, మన ఇంటి పేరు గురించి, మన వంశం గురించి చెప్పుకోవటం తప్పు. ఇంటి పేరు మారిందా? అదే ఇంటి పేరు మీదంగా కొనసాగుతున్నావా? ఆలోచించండి. ఇంటి పేరు ఉన్నదా? పేరు మారిందా? ఇంకా ఇంటి పేరే ఉందా? ఏమైనా పేరు మారిందా? ఏమంటే దేవుని గురించి యేసుక్రీస్తు వారు చెప్పాడండి. క్రైస్తవులైన వారందరూ కూడా క్రీస్తు ఏ విధంగా అయితే మొట్టమొదటిగా తండ్రి గురించి చెప్పాడో, క్రైస్తవులైన వారు కూడా క్రీస్తు చెప్పినట్లుగా మనము కూడా తండ్రి గురించి చెప్పాలి. ముందు మన తండ్రి గురించి చెప్పాలి, తర్వాత లోక సంబంధమైన తండ్రి గురించి చెప్పినా పర్వాలేదు. ఎందుకంటే లోక శరీర సంబంధమైన తండ్రి ఆయన, కానీ ఆత్మన కన్నా తండ్రి ఎవరు? దేవుడు. మన ఇంటి పేరు ఉందా? ఇంటి పేరు ఎక్కడది అసలు? ఆదాముకు లేని ఇంటి పేరు మనకెందుకు వచ్చింది? ఆదాముకు లేదు, ఆదాము పిల్లలకు లేదు, అబ్రాహాముకు లేదు, నోవాకు లేదు, ఎవరికి లేని ఇంటి పేరు మనకు వచ్చిందంటే మనకి ఇంటి పేరు లేదు. ఇంటి పేరు మనకు లేదు. కాకపోతే మనుషుల వలన వచ్చింది ఇంటి పేరు. ఈ ఇంటి పేరు ఏమవ్వాలి? ఇప్పుడు ఇంటి పేరు మారాలి. ఈ ఇంటి పేరు మారి కొత్త పేరు రావాలి. అదే దేవుడు లేదా కింగ్ అని రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట బైబిల్లో చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34. 10వ అధ్యాయం 34 వచ్చిన చూడండి. అందుకు యేసుక్రీస్తు, మీరెవరో తెలుసా? దేవుళ్ళు మీరు. ఎంత గొప్ప చెబుతున్నాడండి. మీరెవరో తెలుసా? దేవుళ్ళు మీరు అంటున్నాడండి. మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో ఉంది కదా. చాలా మనం ఎవరు ఇప్పుడు? అసలు పేరే మారిపోయింది. ఇంటి పేరు కాదు అసలు. మనం దేవుళ్ళం అంట, దైవములు మనం. మన తండ్రి దేవుడు, మనం నమ్ముకున్న క్రీస్తు దేవుడు, మనం దేవుళ్ళం. బా, ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు ఇప్పుడు దేవుడు. చెప్పండి చెప్పండి. ఇంటి పేరు ఉందమ్మా. మన ఇంటి పేరు ఏంటి? మనకు ముందు ఎవరి పేరు రావాలి? దేవునికి కుమారులం. యేసుక్రీస్తు ఏం చెప్పుకున్నాడు? సన్ ఆఫ్ గాడ్. నేను ఎవరిని? దేవునికి కొడుకుని నేను. మీరేం చెప్పుకోవాలి? నేను దేవునికి కుమార్తెను. నేనేం చెప్పాలి? దేవునికి కుమారుణ్ణి. మేమందరం దేవునికి పిల్లలం, దేవుని కుమారులం మేము. అంతేకాదు మా ఇంటి పేరేంటి తెలుసా? కింగ్. మేము ఎవరో తెలుసా? దేవుళ్ళం, దైవాలం మేము. ఆ ఆధిక్యత మనకు రావాలి. అంత సంపాదించుకోవాలి మనం. ప్రియమైన దేవుని పిల్లారా, మన ఇంటి పేరు ఇప్పుడు పెట్టుకున్నటువంటి పేర్లు కదండి. ఇంటి పేరు పందులని పెట్టుకున్నా కానీ ఆ పేరు మారుమోగాలి. మీ ఇంటి పేరు అంటే పంది, పందిరి, పందుల, నక్కలు, కుక్కలు, ఆవులు. ఆలోచించండి. ఇంటి పేర్లు భలేగా ఉంటాయండి. ఘోరాది ఘోరంగా ఉంటాయి. ఇంకా మేకలోళ్ళు, ఇంకా పిల్లి, నిజంగా పిల్లి, ఇంకా ఇంకా గాడిదలు కూడా ఉండే ఉంటాయి కదా. ఇంకా జింకలోళ్ళు ఉన్నారు. ఇంకా తోకల, ఉడతలోళ్ళు కూడా ఉన్నారు. తోకలోళ్ళు ఉన్నారు, తోకంట. ఇంకా ఇంకేమున్నాయి? ఏమన్నా మీకు ఐడియా ఉందా? చూసారా? ఇంటి పేరు మారాలి. క్రైస్తవులారా, ఇంటి పేరు మన తండ్రి ఎవరు? మనం ఏం చెప్పుకోవాలమ్మా? మన తండ్రి అయిన దేవుని గురించి చెప్పుకోవాలి. కింగ్ అని చెప్పుకోవాలి మన ఇంటి పేరు. మనం దేవుళ్ళము అని చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మన క్రైస్తవులం అండి. క్రైస్తవులం అన్నట్టు గొప్పవాళ్ళం. ఇంకా ఏదో పేడని పురుగుని ఇవన్నీ చెప్పుకోవద్దు. క్రైస్తవులంటే చాలా గొప్పవాళ్ళము.